ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. ఈయన యందు ఏ పాపమును లేదు. ఈయననగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యందు ఏ పాపమును లేదని నేను రూఢిగా చెప్పగలుగుచున్నాను. ఈయనలో పాపము లేదు, వ్యభిచారము లేదు, దుర్వ్యాపారము లేదు, అసమాధానము లేదు. నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించుమనే ప్రేమను బట్టి ఈయన మన అందరినీ ప్రేమించి ఉన్నాడు కనుక మన పాప క్షమాపణ నిమిత్తము తన స్వరక్తమిచ్చి మనలను కొని ఉన్నాడు. ఈయన మాత్రమే నిజమైన దేవుడని నేను చెప్పగలుగుచున్నాను. మీరు ఏ గ్రంథమైనను చదవండి, అతనిలో పాపం ఉండకూడదు, ఏ విధమైన దుర్వ్యాపారం ఉండకూడదు. ఎవరైతే తన రక్తమును అందరి పాపముల నిమిత్తము అర్పిస్తాడో అతని నిజమైన దేవుడని నీవు చదవగలిగిన నాడు, వినగలిగిన నాడు, నీవు అంగీకరించిన నాడు నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని నీవు వెలుగెత్తి చెప్పగలవు. కనుక నేను రూఢిగా చెప్పగలుగుచున్నాను, నేను వెతికిన వారందరిలో శ్రేష్టమైన వాడు యేసుక్రీస్తు మాత్రమే. ఈయనే నిజమైన దేవుడు. మన పాప క్షమాపణ నిమిత్తము తన స్వరక్తమిచ్చి మనలను కొని ఉన్నాడు, రక్తమును కార్చి ఉన్నాడు. ఈయన గనక మరణించకపోతే, రక్తము కార్చకపోతే మనము నశించడి వారము, నరకానికి పాత్రులముగా ఉండే వారము. కనుక కేవలము ఈయనలో పాపము లేదు కనుక మన పాపముల నిమిత్తము మరణించి మనలను బ్రతికించిన దేవుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు మాత్రమే రక్షకుడు. ఈయనే స్వయముగా చెప్పి ఉన్నాడు, నేను నిన్ను రక్షించువాడను. యేసుక్రీస్తు అనే పదములోనే రక్షణ కలిగి ఉన్నది కనుక ఈయన తప్ప వేరొక దేవుడు లేడు, వేరొక రక్షకుడు లేడని నేను చెప్పగలుగుచున్నాను. నేను ఎన్నో మారులు ఎందరినో వెతికి ఉన్నాను, కానీ శ్రేష్టమైన వాడు, దేవుడు అనబడిన వాడు యేసుక్రీస్తు తప్ప, రక్షకుడు యేసుక్రీస్తు తప్ప మరి యొక్క దేవుడు లేడని నేను గ్రహించి ఉన్నాను. కనుక నన్ను రక్షించిన వాడు, నన్ను పోషించిన వాడు, నన్ను ఉన్నత స్థలములపైకి ఎక్కించిన వాడు, ప్రతి విధమైనటువంటి దుర్వ్యాపారము నుండి రక్షించిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన వాగ్దానము చేసి రక్షకుడై ఉన్నాడు. నేను నిన్ను రక్షించువాడను అని వాగ్దానమును నెరవేర్చుచున్నారు. పాపభీతి నుండి, లోకము నుండి, లోక క్రియల నుండి నన్ను రక్షించిన వాడు యేసుక్రీస్తే. సాతాను బంధకముల నుండి, వాడు కుయుక్తుల నుండి నన్ను రక్షించిన వాడు యేసుక్రీస్తే. లోకము నుండి, పాపములో నుండి, లోక సంబంధమైన క్రియలలో నుండి నన్ను రక్షించిన వాడు యేసుక్రీస్తే. కాబట్టి ఈయన రక్షకుడు, అభిషిక్తుడు. ఈయనలో పరమానందమున్నది, ఈయనలో సంతోషం ఉన్నది, ఈయనలో క్షమాపణ ఉన్నది, ఈయనలో రక్షణ ఉన్నది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి విధమైనటువంటి బంధకముల నుండి నిన్ను విడిపించి, రోగము నుండి నిన్ను విడిపించి నిన్ను రక్షించు దేవుడు, నిన్ను స్వస్థపరచు దేవుడు, నీ శత్రువుల నుండి నిన్ను తప్పించి నిన్ను రక్షించే దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి రక్షకుడు యేసుక్రీస్తు మాత్రమే అని నేను వెలుగెత్తి చెప్పగలుగుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు మన కొరకు శిక్షను అనుభవించి ఉన్నారు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడి ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పాపములో ఉన్నప్పుడు, వ్యభిచారములో ఉన్నప్పుడు, లోక సంబంధమైన క్రియలలో ఉన్నప్పుడు, మతముట్లతో మనము పట్టబడి ఉన్నప్పుడు ఆయనే సమాధానపడి ఉన్నాడు. మన పక్షముగా సమాధానపడి
మనకు పడాల్సినటువంటి శిక్షను ఆయనే అనుభవించి ఉన్నాడు. ఈయన శిక్ష అనుభవించకపోతే, మన కోసరము మరణించకపోతే మనము నరకానికి పాత్రులముగా ఉండేవారము. మన బ్రతుకు అగోచరము అయి ఉండేది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన కల్వరి సిల్వలో మన కొరకు చేసినటువంటి ప్రాణత్యాగము ఎంతో విలువైనది. ప్రతి రక్తపు బొట్టు కూడా మన కోసరమే కాచి ఉన్నాడు. ఆయన ఏ మాత్రము కూడా స్వార్థము లేనటువంటి వాడు. ఈయనను పాపము లేదు, స్వార్థ బుద్ధి లేదు, ప్రేమ కలిగిన వాడై అందరినీ స్వస్థపరిచిన దేవుడు, రోగములను తొలగించిన దేవుడు, పాపములను తొలగించిన దేవుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచిన దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపులను క్షమించి పాపపు మార్గములో నుండి విడిపించి జీవములోనికి తీసుకొని వచ్చిన దేవుడు. కనుక ఈయనలో ఏ పాపము లేదు. మనము ఈయనలో సమాధాన పడలేదు. ఈయనే మన కోసరము సమాధానపడి సమాధానార్థమైన శిక్ష మన కోసరము ఈయన అనుభవించి ఉన్నాడు. కనుక ఈయన నిజ దేవుడు. ఒక్కసారి యేసుక్రీస్తుని నీవు అంగీకరించినట్లయితే నీ జీవితము అద్భుతముగా మారబోవుచున్నది. నీవు ఆశీర్వదించబడబోవుచున్నావు. ఆమెన్.